నాకౌట్ టోర్నమెంట్కి సంబంధించి వీడియో చేసినప్పుడు దానికి సంబంధించి 27వ బైను సింగిల్ నాకౌట్కి సంబంధించి 27వ బైను ఎక్కడ ఇస్తారు అని కానీ క్వశ్చన్ అడిగితే ఏ విధంగా అడుగుతారు? 27వ బైను ఎక్కడ ఇస్తారని ఏ విధంగా అడుగుతారంటే ఆప్షన్ ఏ ఇచ్చి అప్పర్ హాఫ్లో టాప్ టీము, బి ఆప్షన్గా లోయర్ హాఫ్లో టాప్ టీము, సి ఆప్షన్గా అప్పర్ హాఫ్లో బాటమ్ టీము, ఆప్షన్ డిలో లోయర్ హాఫ్లో బాటమ్ టీమ్ అని చెప్పి అడగడం జరుగుతుంది. 27వ బైని ఎక్కడ ఇస్తారని క్వశ్చన్ అడిగి అప్పర్ హాఫ్లో టాప్ టీమా, లోయర్ హాఫ్లో టాప్ టీమా, అప్పర్ హాఫ్లో బాటమ్ టీమా, లోయర్ హాఫ్లో బాటమ్ టీమా అని అడుగుతాడు. దీన్ని మనము ఏ విధంగా చేయాలి అని అంటే దాన్ని చూడండి, ఇక్కడ ఇచ్చిన సంఖ్య ఎంత? 27 ఇచ్చాడు. 27 ఇచ్చాడు కాబట్టి 27ని 4తో భాగించాలి. ఎందుకు? ఇక్కడ మనం ఏ విధంగా ఇస్తాము? 4తో కానీ భాగిస్తే అలాగ 24 వచ్చింది కాబట్టి శేషం ఎంత? 3. ఇప్పుడు మనకు 1వ బై ఎక్కడ ఇస్తారు, 2వ బై ఎక్కడ ఇస్తారు, 3వ బై ఎక్కడ ఇస్తారంటే మనకు ఒక ఐడియా ఉంది. ఎలా ఐడియా ఉందంటే అప్పర్ హాఫ్, ఓకేనా, లోయర్ హాఫ్ ఇలాగ తీసుకున్నట్లయితే 1వ బై ఎక్కడ ఇస్తాం మనము? ఈ లాస్ట్ బాటంలో, ఇది లోయర్ హాఫ్లో బాటమ్ టీంకి 1వ బై ఇస్తాం. 1వ బై ఎక్కడ ఇస్తాం? లోయర్ హాఫ్లో బాటమ్ టీంకి అంటే కింద టీంకి ఇస్తాం. 2వ బై ఎక్కడ ఇస్తాం? అప్పర్ హాఫ్లో టాప్ టీంకి ఇస్తాం. 3వ బై ఎక్కడ ఇస్తాం? లోయర్ హాఫ్లో టాప్ టీంకి 3వ బై ఇస్తాం. ఓకేనా? అప్పర్ హాఫ్లో టాప్ టీంకి 2వ బై ఇస్తాం, లోయర్ హాఫ్లో టాప్ టీంకి 3వ బై ఇస్తాం. 4వ బై ఎక్కడ ఇస్తాం? అప్పర్ హాఫ్లో లోయర్ టీంకి 4వ బైని ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, 1వ బై ఎక్కడ ఇస్తాం? లోయర్ హాఫ్లో బాటమ్ టీంకి ఇస్తాం 1వ బైని. 2వ బైని ఎక్కడ ఇస్తాం? అప్పర్ హాఫ్లో టాప్ టీంకి ఇస్తాం. 3వ బైని ఎక్కడ ఇస్తాం? లోయర్ హాఫ్లో టాప్ టీంకి ఇస్తాం. 4వ బైని అప్పర్ హాఫ్లో బాటమ్ టీంకి ఇస్తాం. ఇది విధానం. ఇలా ఏదైనా ఒక సంఖ్య ఇచ్చినప్పుడు 27వ బై అవ్వచ్చు, లేదంటే 37వ బై అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ దాన్ని మనం 4తో భాగాహారం చేసిన తర్వాత, భాగించిన తర్వాత ఈ 4 ఆర్ల 24 చేస్తే శేషం ఎంత వచ్చింది? ఇక్కడ 3 వచ్చింది. ఈ 3 అనేది మనకి ఇక్కడ ఎక్కడ ఉందో చూడండి. 3 అనేది ఎక్కడ ఉంది? లోయర్ హాఫ్లో టాప్ టీంకి ఇచ్చాం. లోయర్ హాఫ్లో టాప్ టీంకి ఇచ్చాం కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ లోయర్ హాఫ్లో టాప్ టీం అనేది ఆప్షన్ ఎక్కడ ఉంది? బిలో ఉంది కాబట్టి బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మీరు ఇంకొక లెక్క చేయండి. సేమ్ ఇదే విధంగా ఇక్కడ ఏదో ఒక నెంబర్ వేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ 22వ బైని ఎక్కడ ఇస్తారు అని అడిగితే ఆ లెక్కను చేయండి, మీరే చేయండి. నేను చేసే లోపల మీరే చేయాలి. 22వ బైని ఎక్కడ ఇస్తారు అని అంటే చూడండి, 22వ బైని ఎక్కడ ఇస్తారంటే మనం ఏం చేయాలి? 4తో భాగాహారం చేయాలి. అప్పుడు 4తో కనుక భాగాహారం చేస్తే 4 5ల 20. శేషం ఎంత ఉంది? 2 ఉంది. ఈ 2 అనేది మనం ఎక్కడ ఇస్తున్నాం? ఇక్కడ 2 అనేది అప్పర్ హాఫ్లో టాప్ టీంకి ఇస్తున్నాం. ఇక్కడ చూడండి సేమ్ అంతే. అప్పర్ హాఫ్లో టాప్ టీంకి ఎన్నో బై ఇస్తున్నాం? 2వ బై అనేది ఇస్తున్నాం కాబట్టి దీనికి ఏమవుతుంది ఆన్సరు? ఏ, అప్పర్ హాఫ్లో టాప్ టీంకి ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ కనుక మీరు కానీ ఒకసారి ఆలోచిస్తే మీరు ఏ లెక్క ఇచ్చినా సరే చేయొచ్చు అనమాట. ఓకేనా? అర్థమైంది కదండి? పలానా బైని ఎక్కడ ఇస్తారో అని అడుగుతాడు. అంటే అప్పర్ హాఫ్లో టాప్ టీంకి ఇస్తావా, లోయర్ హాఫ్లో టాప్ టీంకి ఇస్తావా, అప్పర్ హాఫ్లో బాటమ్ టీంకి ఇస్తావా, లోయర్ హాఫ్లో బాటమ్ టీంకి ఇస్తావా అని అడిగినప్పుడు
4తో భాగించి శేషం ఏదైతే వస్తుందో ఈ 2 అనేది ఎక్కడుందో మనకి ఇక్కడ అప్పర్ హాఫ్ ఏ విధంగా ఇస్తామో ఇక్కడ ఒక మెథడ్ వేసాను అనమాట. దీనికి సంబంధించి మనం ఎక్కడ ఇస్తామో చూసుకోవాలి. 2 శేషం వచ్చింది కాబట్టి 2 ఎక్కడుందో మనకి ఇక్కడ అప్పర్ హాఫ్లో టాప్ టీంకి ఇస్తాం అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లీగ్ టోర్నమెంట్కి వెళ్దామండి. నాకు టోర్నమెంట్ నాకు తెలిసిన తర్వాత అయిపోయింది. ఇంకా ఏదైనా క్వశ్చన్స్ కానీ ఏదైనా ఉంటే ఆ క్వశ్చన్స్కి సంబంధించి సపరేట్గా చేయడం జరుగుతుంది. ఇప్పుడు లీగ్ టోర్నమెంట్ చూద్దాం. ఏముంది, మన టోర్నమెంట్స్ 4 రకాలు అన్నప్పుడు ఆ 4 రకాల్లో నాకౌట్ టోర్నమెంట్, నెక్స్ట్ లీగ్ టోర్నమెంట్, మూడోది కాంబినేషన్ టోర్నమెంట్, నాలుగోది ఛాలెంజ్ టోర్నమెంట్ ఉంది. కాబట్టి దాంట్లో భాగంగా మనము లీగ్ టోర్నమెంట్ చూద్దాం. లీగ్ టోర్నమెంట్ అంటే ఏంది అసలు? మనకు నాకౌట్ టోర్నమెంట్ అంటే మీకు తెలిసిందే. నాకౌట్ టోర్నమెంట్ అంటే ఏంది? ఎలిమినేషన్ టోర్నమెంట్. ప్రతి ఒక్క టీం కూడా ఒక మ్యాచ్ ఓడిపోయినా సరే అది వెళ్ళిపోతుంది. ఇంకా ఆ టోర్నమెంట్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది ఒక్క మ్యాచ్ ఓడిపోయినా సరే. అందుకే దాన్ని ఎలిమినేషన్ టోర్నమెంట్ అంటాం. కానీ ఇక్కడ లీగ్ టోర్నమెంట్ అంటే ఒక మ్యాచ్ ఓడిపోయినంత మాత్రాన బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ టోర్నమెంట్లో ఎన్ని టీమ్స్ అయితే వచ్చున్నాయో అన్ని టీమ్స్తో ప్రతి టీం ఆడాల్సి వస్తుంది. అందువల్ల దీన్ని ఏమంటాం అంటే రౌండ్ రాబిన్ టోర్నమెంట్ అంటాం. ఏమంటాం? రౌండ్ రాబిన్ టోర్నమెంట్ అంటాం. రౌండ్ రాబిన్ టోర్నమెంట్ అని దేన్ని అంటారు అని అంటే లీగ్ టోర్నమెంట్నే రౌండ్ రాబిన్ టోర్నమెంట్ అంటారు. అదే నాకౌట్ టోర్నమెంట్ ఏమంటారు? ఎలిమినేషన్ టోర్నమెంట్ అంటారు. ఇక్కడ గెలుపోవటంతో సంబంధం లేదు, గెలిచామా ఓడిపోయామా అనే దాంతో సంబంధం లేదు. ప్రతి ఒక్క టీంతో ఆడుకుంటూ వెళ్ళిపోతారు. దాంట్లో ఏదైతే ఉన్నతమైన టీం, సుప్రీం టీం, మంచి ర్యాంక్ ఉన్న టీం ఏదైతే ఉందో దానికి మనము విన్నర్గా ప్రకటిస్తాం అన్నమాట. దీని ద్వారా ఏమవుతుందంటే లీగ్ టోర్నమెంట్లో మంచి టీంలు అనేది ఇక్కడ మనకు సీడింగ్ ఇచ్చే అవకాశం లేదు. ఎందుకు చెప్పండి? బలమైన టీములు ఫస్ట్ రౌండ్లో ఓడిపోయి బయటికి వెళ్ళిపోతే మనం సీడింగ్ ఇవ్వాలి. కానీ లీగ్ టోర్నమెంట్లో నువ్వు సీడింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడు ఈ మ్యాచ్ ఓడిపోతే నెక్స్ట్ ఇంకొకరితో ఆడతారు. వాడి యొక్క సామర్థ్యాన్ని కూడా పెంచుకోవడానికి ఏ రకమైన టోర్నమెంట్ ఉపయోగపడుతుంది అంటే లీగ్ టోర్నమెంట్లో వాడి యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువ మ్యాచ్లు ఆడుతూ ఉంటాడు. లీగ్ టోర్నమెంట్లో ఎక్కువ మ్యాచెస్, నెంబర్ ఆఫ్ మ్యాచెస్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువ రోజుల పాటు జరుగుతూ ఉంటాయి. అప్పుడు వాడి యొక్క శక్తి సామర్థ్యాన్ని కూడా మ్యాచ్కి లాస్ట్ మ్యాచ్లో ఏదైతే తప్పులు చేసామో ఈ మ్యాచ్లో ఆ విధమైన తప్పులు చేయకూడదు. కాబట్టి దానికి సంబంధించిన వాళ్ళు ఏవైతే తప్పులు ఉన్నాయో తప్పులు కరెక్ట్ చేసుకొని వాళ్ళు శక్తి సామర్థ్యాన్ని పెంచుకునే దానికి అవకాశం ఉంది. నెక్స్ట్ దీంట్లో ఎలిమినేషన్ టోర్నమెంట్లో ఎవడు గెలుస్తాడో వాళ్ళిద్దరు 2 టీముల్లో ఎవరైతే గెలుస్తారో అంటే నాకౌట్ టోర్నమెంట్లో ఎవరైతే గెలుస్తారో వాడితో మనం ఆడాల్సి వస్తుంది అని చెప్పి వీడేం చేస్తాడు, వాళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ దీంట్లో ఎదురు చూడాల్సిన అవసరం లేదు. లీగ్ టోర్నమెంట్లో ఎవరితో ఆడాలి అనేది ఎదురు చూడాల్సిన అవసరం లేదు. అక్కడ ఒక టోర్నమెంట్ జరిగినప్పుడు లీగ్ టోర్నమెంట్తో జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ మ్యాచ్లు అనేది జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కడైతే ఏ ఊర్లో అయితే ఏ ఏరియాలో అయితే ఆ టోర్నమెంట్ని కండక్ట్ చేస్తామో ఏదైతే క్రీడ ఉందో ఆ క్రీడకు సంబంధించి ప్రజాదరణ అనేది పొందుతారన్నమాట. ప్రజలందరూ కూడా ఎక్కువ రోజులు జరగడం వల్ల ఆ క్రీడను చూడడం వల్ల అది ఆదరణ పొందుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ క్రీడల్ని ఎక్కువగా మనకి లోకల్ ప్రాంతంలో ఎక్కువగా ఆడించడానికి చాలా అనువైనది అనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి మ్యాచెస్ సంఖ్య ఎక్కువ ఉంటుంది. వీడు ప్రతి ఒక్కరితో ఆడతాడు. ఆ టోర్నమెంట్లో ఇప్పుడు మనకి నాకౌట్ టోర్నమెంట్ ఉంది. ఆ నాకౌట్ టోర్నమెంట్లో అందరితో ఆడతారా?
ఆడరు కదా, ఏదో ఒక టీంతో ఆడతారు, ఆ టీంతో ఓడిపోయారంటే వాడు ఇంకా లాస్ అయినట్టుగా వెళ్ళిపోతాడు అనమాట. కానీ దీంట్లో అలా కాదు, ప్రతి ఒక్క టీంతో ఆడతాడు కాబట్టి వాడు ఒక శక్తి సామర్థ్యాలు తెలుస్తాయి కాబట్టి దీంట్లో గెలిచినోడు ఎవడవుతాడంటే వాడు బెస్ట్ విన్నర్ అవుతాడు. లీగ్ టోర్నమెంట్లో గెలిచినోడు బెస్ట్ విన్నర్ అవుతాడు. దీంట్లో ఎలా ఇస్తాము, లీగ్ టోర్నమెంట్లో గెలిచినోడికి 2 పాయింట్లు ఇస్తాము, ఓడిపోయినోడికి 0 పాయింట్లు ఇస్తాము. అలా కాకుండా టైగర్ అయితే 1 పాయింట్ ఇస్తాం, గెలిచినోడికి విన్నర్కి 2 పాయింట్లు ఇస్తాము, లాస్ అయితే 0 పాయింట్స్ ఇస్తాము, టైగర్ అయితే 1 పాయింట్ ఇస్తాం అన్నమాట. ఈ విధంగా చూసి వాడు ఎన్ని మ్యాచ్లు అయితే జరిగాడో, వాడు ఎన్ని విన్ అయ్యాడో అట్లాగా తీసుకొని లాస్ట్కి వాడు స్కోర్ ఎంత ఉందో చూసుకొని ఎక్కువ పాయింట్స్ వచ్చిన వాడిని ఆ యొక్క లీగ్ టోర్నమెంట్ విన్నర్గా ప్రకటించడం జరుగుతుంది. అయితే దీంట్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా దానికి సంబంధించిన మెరిట్స్. కానీ దీంట్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. ఏం లోపాలు ఉన్నాయంటే ఎక్కువ సమయం పాటు జరుగుతుంది, అలాగే ఎక్కువ సమయం పాటు జరిగినప్పుడు ఎక్కువ ఖర్చు కూడా అవుతుంది. ఈ టోర్నమెంట్లో బెస్ట్ టీమ్స్కి సీడింగ్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? లేదు. ఎందుకు ఇవ్వాలి సీడింగ్? ఎందుకంటే ప్రతి ఒక్క టీంతో ఆడుతూ ఉన్నాడు కాబట్టి ఒక మ్యాచ్ ఓడిపోయి బయటికి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి వాడికి సీడింగ్ ఇచ్చే అవకాశం లేదు. ఓకే, నెక్స్ట్ ఈ లీగ్ టోర్నమెంట్లో మనము ఎక్కువ మ్యాచెస్ జరుగుతాయి కాబట్టి ఎక్కువ సంఖ్యలో కానీ టీములు కానీ వచ్చినట్లయితే మనకి ఎక్కువ ఫెసిలిటీస్ కావాలి. అందువల్ల మన నాకౌట్ టోర్నమెంట్ అంటే వచ్చిన వాళ్ళు ఓడిపోతూ ఉంటారు కాబట్టి దానికి మనకేమి అంతగా ఎక్కువ దీంతో పోల్చుకుంటే ఎక్కువ ఫెసిలిటీస్ అనేది అవసరం లేదు. కానీ లీగ్ టోర్నమెంట్కి మాత్రం ఎక్కువ ఫెసిలిటీస్ కావాలి. ఏంది, మంచి ఆర్గనైజేషన్ కావాలి, మంచి అడ్మినిస్ట్రేషన్ కావాలి, మంచి ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి. ఓకే, ఇక్కడ మనకి లెక్కని ఏ విధంగా అడుగుతాడు అనేది ఇప్పుడు ఈ లీగ్ టోర్నమెంట్కి సంబంధించి ఆ పాయింట్స్ గెలిచిన వాళ్ళకి ఎన్ని పాయింట్లు ఇస్తా ఉన్నాము? 2 పాయింట్లు ఇస్తాము, ఓడిపోయిన వాళ్ళకి 0 పాయింట్లు, టై అయిన వాళ్ళకి 1 పాయింట్ ఇస్తాం. దాని మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది కాబట్టి ఏ అనే టీము 15 మ్యాచ్లు ఆడి 8 మ్యాచెస్ గెలిచి 4 మ్యాచెస్ కానీ ఓడి 3 మ్యాచెస్లో కానీ టై అయితే ఎన్ని పాయింట్స్ ఇస్తారు? చూడండి, ఏ అనే టీం 15 మ్యాచ్లు ఆడింది, అయితే ఎన్ని మ్యాచ్లు ఆడితే మనకు అనవసరం, ఎన్ని మ్యాచ్లు గెలిచింది? 8 గెలిచింది. మామూలుగా విన్ అయిన వాళ్ళకి ఎన్ని పాయింట్లు ఇస్తాము? 2 పాయింట్లు ఇస్తాము, టై అయిన వాళ్ళకి 1 పాయింట్ ఇస్తాము, లాస్ అయితే 0 పాయింట్స్ ఇస్తాము. ఇది మైండ్లో పెట్టుకో ఉండాలి. ఇప్పుడు వాడు ఎన్ని మ్యాచ్లు గెలిచాడు? అక్కడ 8 మ్యాచ్లు. విన్ ఎన్ని, లాస్ ఎన్ని, టై ఎన్ని విన్ అయ్యాడు? 8 మ్యాచ్లు విన్ అయ్యాడు. ఎన్ని మ్యాచెస్ ఓడిపోయాడు? ఇక్కడ 4 మ్యాచెస్ ఓడిపోయాడు. ఎన్ని మ్యాచెస్ డ్రా కానీ టై కానీ అయ్యాడు? 3 మ్యాచ్లు. మొత్తం ఎన్ని మ్యాచెస్ ఆడాడు? 15 మ్యాచ్లు. అది సరిపోయిందా? 8, 4, 12, 12, 3, 15. అయితే ఇలా వేసేసుకున్నాం మనం. విన్ను 8, లాస్ 4, టై 3. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జామ్ టైంలో ఫాస్ట్గా చేసుకునే టైంలో ఈ విధంగా చేసుకోకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు విన్ ప్లేస్లో కానీ లాస్ కానీ వేసుకున్నా, లేదంటే టై కానీ వేసుకున్నా ఆ లెక్క మొత్తం తప్పుపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా ఫస్టే మీరు విన్ను, లాస్, టై అని వేసేసుకొని ఈ క్వశ్చన్ చూసుకొని ఈ విధంగా 8, లాస్ ఇక్కడ 4, టై 3 ఇట్లా వేసుకుంటే అప్పుడు మనము దాన్ని ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, విన్ అయ్యాడు కాబట్టి విన్ అయినోడికి మనం ఎన్ని పాయింట్లు ఇస్తాం? ఇక్కడ 2 పాయింట్లు ఇస్తాం. ఇందులో 16. లాస్ అయినోడికి ఎన్ని పాయింట్లు ఇస్తాం? ఇక్కడ మనము 0 పాయింట్లు ఇస్తాం. 4x0 కాబట్టి 0. టై అయినోడికి ఎన్ని పాయింట్లు ఇస్తున్నాం? ఇక్కడ ఒక మ్యాచ్కి 1 పాయింట్ ఇస్తున్నాం కాబట్టి 3 మ్యాచ్లకి ఎన్ని అవుతాయి? 3. అంటే ఏ అనే టీంకి 19 పాయింట్లు వచ్చాయి. ఏ అనే టీంకి 19 పాయింట్లు వచ్చాయి. ఇప్పుడు సేమ్ ఇదే లెక్కని మీరు 15 మ్యాచ్లు దాన్ని బి అనే టీం, ఇప్పుడు ఏ టీంకి ఎన్ని పాయింట్లు వచ్చాయి? మనకి ఇక్కడ ఏ టీంకి 19 పాయింట్లు రావడం జరిగింది. ఎన్ని పాయింట్లు? 19 పాయింట్లు రావడం జరిగింది. అయితే ఇప్పుడు బి టీం చూద్దాం. బి అనే
బి అనే టీము 15 మ్యాచ్లు ఆడి 8 మ్యాచ్ల్లో గెలిచింది అన్నాం కదా. 8 కాకుండా ఇక్కడ 8 కాకుండా 7 మ్యాచ్లు గెలిచి 7 మ్యాచ్లు గెలిచి 5 మ్యాచెస్ ఓడిపోయి 3 మ్యాచ్ల్లో కనుక టై అయితే ఎన్ని మ్యాచ్ల్లో 3 మ్యాచ్ల్లో కనుక టై అయితే ఎన్ని పాయింట్స్ వస్తాయి? ఇప్పుడు చూడండి, సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ విన్ ఎన్ని అయ్యాయి? 7 మ్యాచ్లు గెలిచింది అన్న. 7 మ్యాచ్లు గెలిచింది, విన్ ప్లేస్లో 7 మ్యాచ్లు గెలిచింది. లాస్ అంటే ఓడిపోయింది. ఎన్ని మ్యాచ్లు ఓడిపోయింది? ఇక్కడ 5 మ్యాచ్లు ఓడిపోయింది. నెక్స్ట్ టై ఎన్ని మ్యాచ్లో జరిగింది? 3 మ్యాచ్లో జరిగింది. అయిపోయిందా? కరెక్ట్గా 15 టీంలు వచ్చాయా? 15 మ్యాచ్లు ఆడిందంటే 7, 5, 12, 12, 15 మ్యాచ్లు ఆడింది. ఇప్పుడు విన్ అయింది కాబట్టి విన్కి ఎన్ని పాయింట్ ఇస్తాము? 2 పాయింట్ ఇస్తాం. అంటే 7 14. లాస్ అయింది కాబట్టి ఎన్ని పాయింట్స్ ఇస్తాము? 0 ఇస్తాం కాబట్టి 5 0 0. టై అయింది కాబట్టి 3 1 1 ఇస్తాం కాబట్టి టై అయినప్పుడు 3 1 3, 14 3 17. ఇప్పుడు ఇదేది? బి అనే టీం. ఇప్పుడు బి అనే టీంకి 17 పాయింట్స్ వచ్చాయి. కాబట్టి ఈ రెండింటిలో ఏది విన్ అయిందంటే మనకి ఏ టీం అనేది విన్ అయింది. ఏ టీం విన్ అయింది? ఎక్కువ పాయింట్స్ వచ్చినాయి కాబట్టి 19 పాయింట్స్ అనేది వచ్చింది కాబట్టి ఈ 19 ఎక్కువ పాయింట్స్ వచ్చిన ఏదైతే టీం ఉందో దాన్ని మనం విన్నర్గా ప్రకటిస్తాం. ఏ టీము బి టీం అనే కాదు, ఇంకా ఎక్కువ టీమ్స్ వస్తాయి. ఆ ఎక్కువ టీంకి సంబంధించి మనకి ఎన్ని పాయింట్స్ వస్తాయో చూసుకున్నట్లయితే ఆ పాయింట్స్లో ఏ టీంకి అయితే ఎక్కువ పాయింట్స్ ఉన్నాయో ఆ టీంని మనము విన్నర్గా ప్రకటించాల్సి వస్తుంది. ఈ విధమైన లెక్క వస్తుంది. ఈ లీగ్ టోర్నమెంట్ అనేదాన్ని ఎక్కువ దీనిలో క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది అంటే రౌండ్ రాబిన్ టోర్నమెంట్ అని దేన్ని అంటారు? లీగ్ టోర్నమెంట్ అంటాం. గెలుపోవడంతో సంబంధం లేకుండా మ్యాచ్లు ఆడేదాన్ని ఏమంటాం? లీగ్ టోర్నమెంట్ అంటాం. ఇలాగా ఈ విన్ అయితే ఎన్ని పాయింట్స్ ఇస్తాం? 2 పాయింట్లు. ఓడిపోతే ఎన్ని పాయింట్లు ఇస్తాం? 0 పాయింట్లు. టై అయితే ఎన్ని పాయింట్లు ఇస్తాం? 1 పాయింట్. దీన్ని బేస్ చేసుకుని ఒక లెక్క అడిగే అవకాశం ఉంది కాబట్టి ఈ లెక్క మీద మీరు ఈ విధంగా చేసుకుంటే మీకు ఈజీగా లెక్క వస్తుంది. నెక్స్ట్ ఇంకా లీగ్ టోర్నమెంట్ కనుక చూసినట్లయితే లీగ్ టోర్నమెంట్ ఇన్ని రకాలు. లీగ్ టోర్నమెంట్ ఇప్పుడు మనము ముందు వీడియోలో నాకౌట్ టోర్నమెంట్ గురించి చెప్పుకున్నాం కాబట్టి నాకౌట్ టోర్నమెంట్ అనేది ఎన్ని రకాలని చెప్పాను? నేను 4 రకాలని చెప్పాను. ఏం టోర్నమెంట్ అది? సింగిల్ నాకౌట్, డబుల్ నాకౌట్, నెక్స్ట్ కన్సోలేషన్, నెక్స్ట్ బెట్నాల్ వైట్, మళ్ళీ కన్సోలేషన్ టైప్ 1 టైప్ 2 అని చెప్పేసి. కానీ మనకి ఇక్కడ లీగ్ టోర్నమెంట్ ఎన్ని రకాలు అంటే 2 రకాలు. ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి సింగిల్ లీగ్, ఒకటి సింగిల్ లీగు, 2 డబుల్ లీగు. సింగిల్ లీగు, డబుల్ లీగు. అయితే ఈ సింగిల్ లీగ్కి సంబంధించి ఆ సింగిల్ లీగ్ అంటే ఏంది? ఒకసారి లీగ్ టోర్నమెంట్ రకంలో మన మ్యాచ్లను కండక్ట్ చేసే దాన్ని సింగిల్ లీగ్ అంటాం. అలా కాకుండా డబుల్ లీగ్ అంటే 2 సార్లు కానీ ఈ లీగ్ టోర్నమెంట్ 2 సార్లు కానీ కండక్ట్ చేసేదాన్ని డబుల్ లీగ్ అని అంటాం. దీనికి సంబంధించి బిట్ ఏముందంటే సింగిల్ లీగ్లో మ్యాచెస్ జరిగినప్పుడు మొత్తం మ్యాచ్ల సంఖ్య ఎంత అని అంటాడు. దానికి సంబంధించిన ఫార్ములా n × n-1 డివైడెడ్ బై 2. n × n-1 డివైడెడ్ బై 2. అదే మనకి ఈ n-1 అనే పదాన్ని ఎక్కడ చూసుకున్నాం? ఓన్లీ n-1 అనే పదాన్ని నాకౌట్ టోర్నమెంట్లో మ్యాచెస్ సంఖ్య, సింగిల్ నాకౌట్ టోర్నమెంట్లో మ్యాచెస్ సంఖ్య ఫార్ములాకి n-1 తీసుకుంటాం. ఇది సింగిల్ లీగ్కి సంబంధించి చూడండి, n × n-1 డివైడెడ్ బై 2. నెక్స్ట్ డబుల్ లీగ్ సంబంధించి, డబుల్ లీగ్ అంటే ఈ లీగ్ని 2 సార్లు చేస్తాం. అంటే ఏంది? మామూలు సింగిల్ లీగ్ అంటే n × n-1/2. దీన్ని మనం ఎన్నిసార్లు చేస్తాము? 2 సార్లు చేస్తాం కాబట్టి 2 సార్లు ముందు వేసుకున్నాం. ఈ 2కి క్యాన్సిల్ పోతే ఎంత మిగిలింది అక్కడ? n × n-1. ఈ విధంగా ఫార్ములా అనేది వస్తుంది. ఇది ఫార్ములా మనకి సింగిల్ లీగ్కి సంబంధించిన ఫార్ములా ఏంది? సింగిల్ లీగ్ అంటే
n ఇంటూ n మైనస్ 1 డివైడెడ్ బై 2. నెక్స్ట్ డబుల్ లీగ్కి సంబంధించిన ఫార్ములా ఏదైతే ఉందో n ఇంటూ n మైనస్ 1. ఈ ఫార్ములాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద లెక్క అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఏ విధంగా చేస్తే మనకి ఆ లెక్క వస్తుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో ఒక నెంబర్ తీసుకోండి. n ప్లేస్లో ఏదో ఒక నెంబర్ కనుక తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 5 టీములు తీసుకుంటున్నా. ఎన్ని టీములు? 5 టీములు తీసుకుంటున్నా. 5 టీములు తీసుకున్నప్పుడు సింగిల్ లీగులో అయితే ఎన్ని మ్యాచెస్ జరుగుతాయి, డబుల్ లీగులో అయితే ఎన్ని మ్యాచెస్ జరుగుతాయి? టీముల సంఖ్య ఇప్పుడు టీముల సంఖ్య ఎంత? 5 తీసుకున్నా. ఎంత తీసుకున్నాను ఇక్కడ? 5 తీసుకున్నా. సింగిల్ లీగు డబుల్ లీగు, డబుల్ లీగు. ఇప్పుడు 5 టీములు పాల్గొన్నప్పుడు సింగిల్ లీగ్ టోర్నమెంట్ అడిగితే సింగిల్ లీగ్ టోర్నమెంట్ ఎన్ని మ్యాచెస్ జరుగుతాయి అంటే మనకి ఇక్కడ సింగిల్ లీగ్కి సంబంధించిన ఫార్ములా చూడండి. n ఇంటూ n మైనస్ 1 డివైడెడ్ బై 2. ఇది మన ఫార్ములా. డబుల్ లీగ్కి సంబంధించిన ఫార్ములా చూడండి. n ఇంటూ n మైనస్ 1. ఇది ఫార్ములా. మనకు ఐడియా ఉంది ఈ ఫార్ములా సంబంధించి. ఇప్పుడు ఇక్కడ n అంటే ఏంటి? ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ టీమ్స్. నెంబర్ ఆఫ్ టీమ్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ మనకి 5 ఉంది. కాబట్టి n ప్లేస్ 5 కనుక పెట్టేస్తే 5 మైనస్ 1 డివైడెడ్ బై 2. 5 నుంచి ఓడిపోతే 4 డివైడెడ్ బై 2. 5 4ల 20 డివైడెడ్ బై 2 అంటే 2 10ల అంటే 10 మ్యాచెస్ జరుగుతాయి. 10 మ్యాచెస్ దేంట్లో జరుగుతాయి? 5 టీంలు కనుక ఉన్నట్లయితే సింగిల్ లీగ్లో 10 మ్యాచెస్ జరుగుతాయి 5 టీంలు కనుక పాల్గొన్నట్లయితే. అలా కాకుండా డబుల్ లీగ్లో కనుక చూసినట్లయితే ఇక్కడ n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ టీమ్స్. నెంబర్ ఆఫ్ టీమ్స్ ఎన్ని తీసుకున్నాం? ఇక్కడ 5 తీసుకున్నాం. కాబట్టి 5 ఇంటూ 5 మైనస్ 1 5 ఇంటూ 4 అంటే ఎంత? 20 మ్యాచెస్ జరిగాయి. సింగిల్ లీగ్లో 10 మ్యాచెస్ జరిగాయి. అదే డబుల్ లీగ్లో అయితే 20 మ్యాచెస్ జరిగాయి. ఇప్పుడు సేమ్ ఇదే లెక్క. మీరు నెంబర్ ఆఫ్ టీమ్సే మారుస్తాడు కాబట్టి దానికి సంబంధించి ఏ విధంగా చేయాలి మీరు అనేక సార్లు అనేక లెక్కలను ప్రాక్టీస్ చేయండి. సేమ్ ఫార్ములాలో ఏ విధంగా చేయాలి అనేదాన్ని. ఇప్పుడు నెంబర్ ఆఫ్ టీమ్స్ అనేది నేను నెంబర్ ఆఫ్ టీమ్స్ ఒక 7 తీసుకుంటున్నాను. సేమ్ అదే లెక్క 7 తీసుకుంటున్నాను కాబట్టి టీముల సంఖ్య ఎంత? 7. ఇక్కడ n ప్లస్ నెంబర్ ఆఫ్ టీమ్స్ అని అంటే n అంటే నెంబర్ ఆఫ్ టీమ్స్ ఎన్ని ఉన్నాయి? మనకి 7 ఉన్నాయి కాబట్టి 7 ఇంటూ 7 మైనస్ 1 డివైడెడ్ బై 2. 7 ఇంటూ 7లో పోతే 6 డివైడెడ్ బై 2. 7 6 are 42 డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 21 వస్తుంది. ఈ 21 అక్కడ ఎన్ని రావాలి మనకి? 21 ప్లస్ 21 ప్లస్ 21 అంటే 42 రావాలి. కానీ మనకి ఈ రెండు ఈ విధంగా అడగాలి కాబట్టి దీనికి సపరేట్గా అడుగుతారు కాబట్టి దాంట్లో ప్రతిక్షేపించి చేసుకోవాలి. 7 ఇంటూ 7 మైనస్ 1 7 ఇంటూ 6 ఎడార్ల 42 మ్యాచ్లు అనేది ఈ 7 టీములు కానీ పాల్గొన్నట్లయితే 42 మ్యాచ్లు అనేది జరుగుతుంది. ఈ విధంగా మనము ఆ ఫార్ములాస్ను ఉపయోగించి టీముల సంఖ్యకు సంబంధించి ఈ ఫార్ములాస్ ఏదైతే ఉందో n ఇంటూ n మైనస్ 1 డివైడెడ్ బై 2 నెక్స్ట్ డబుల్ లీగ్కి సంబంధించి n ఇంటూ n మైనస్ 1 ఈ ఫార్ములాస్ ఉపయోగించి ఈ విధంగా లెక్కలు అడిగేదానికి అవకాశం ఉంది కాబట్టి నెక్స్ట్ సంబంధించి చేద్దాం. నెక్స్ట్ సింగిల్ లీగ్ ఈ లీగ్ టోర్నమెంట్కి సంబంధించి ఫిక్చర్స్ వేసే విధానము ఏ విధంగా ఉంటుంది? మనము నాకౌట్ టోర్నమెంట్స్లో ఏ విధంగా ఫిక్చర్ చేస్తాము? ర్యాండమ్ డ్రాస్ ద్వారా బాయ్స్ తీసుకొని అప్పర్ ఆఫ్ టీమ్ ఎంత, లోయర్ ఆఫ్ టీమ్ ఎంత ఈ విధంగా చేస్తాం నాకౌట్ టోర్నమెంట్కి సంబంధించి. అయితే ఈ లీగ్ టోర్నమెంట్లో ఫిక్చర్స్ వేసే విధానాలు చూసుకోండి. లీగ్ టోర్నమెంట్లో ఫిక్చర్స్ వేసే విధానాలు ఒకటి సైక్లిక్ మెథడ్ 2
స్టెయిర్ కేస్ మెథడ్. సైక్లిక్ మెథడ్, 2 స్టెయిర్ కేస్ మెథడ్, 3 ట్యాబులర్ మెథడ్. ట్యాబులర్ మెథడ్ 1 సైక్లిక్ మెథడ్, 2 స్టెయిర్ కేస్ మెథడ్, ట్యాబులర్ మెథడ్. ఈ పేరులో ఉంది. సైక్లిక్ అంటే ఏంది, ఇట్లా సైక్లిక్ చేయడం అన్నమాట. స్టెయిర్ కేస్ అంటే ఏంది, స్టెయిర్స్ అంటే మెట్లు, స్టెయిర్స్ అంటే మెట్లు కాబట్టి ఇట్లా మెట్లుగా వస్తుంది. ట్యాబులర్ అంటే ఈ దీంట్లో ఉంది టేబుల్. ఒక టేబుల్ వేసుకొని చేయడాన్ని ట్యాబులర్ మెథడ్ అంటారు. దాన్ని ఎన్ని టేబుల్స్ వేసుకోవాలి, ఓకేనా, ఎన్ని టేబుల్స్ వేసుకోవాలి, ఎన్ని గడువులు రావాలి, ఎన్ని బైస్ ఇవ్వాలి అనే దాని విధంగా మనం చేస్తాం అన్నమాట. సైక్లిక్ మెథడ్ అంటే సైకిల్గా రావడము. 2 స్టెయిర్ కేస్ మెథడ్, స్టెయిర్స్ అంటే మెట్లు కాబట్టి ఆ మెట్లుగా రావడము. 3 ట్యాబులర్ మెథడ్. ఇప్పుడు మన సైక్లిక్ మెథడ్ గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ వన్ ఈ సైక్లిక్ మెథడ్ గురించి ఏ విధంగా చేయాలి అనే దాని గురించి చూసినట్లయితే దీంట్లో మన సరిసంఖ్య టీంలు వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి, బేసి సంఖ్య టీంలు వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి, సరిసంఖ్య టీంలు వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి, బేసి సంఖ్య టీంలు వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలో చూసుకోవాలి. సరిసంఖ్య టీంలు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే 1వ నెంబర్ టీంని కాన్స్టెంట్గా అక్కడ ఆపేస్తాం. ఆపేసి మిగతా టీంలు మాత్రం రొటేషన్గా తిప్పుతూ ఉంటాం. నెక్స్ట్ బేసి సంఖ్య టీంలు కనుక వచ్చినట్లయితే ఆ బేసి సంఖ్య టీంలలో బై అనేది పెట్టేసి మన సరిసంఖ్య టీంలకి బై మేము ఇక్కడ బేసి సంఖ్య టీంలకు బై ఇస్తాం కాబట్టి బై అనే దాన్ని కాన్స్టెంట్గా పెట్టేసి మిగతా వాళ్ళని రొటేషన్గా తిప్పుతూ ఉంటాం. ఈ రొటేషనల్గా సైక్లిక్గా తిప్పేదాన్ని మనం సైక్లిక్ మెథడ్ అంటాము. దీంట్లో మనం ఏ విధంగా చేస్తాం అనేది చూద్దాం ఒకసారి. నెక్స్ట్ సైక్లిక్ మెథడ్ ఏ విధంగా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను నంబర్ ఆఫ్ టీమ్స్ అనేది ఎన్ని తీసుకున్నా అంటే 6 తీసుకున్నా కాబట్టి ఎన్ని రౌండ్స్లో జరిగింది, సరి సంఖ్య కాబట్టి ఇదే సంఖ్య ఈవెన్ నెంబర్ అంటే సరి సంఖ్య కాబట్టి సరి సంఖ్యకి సంబంధించిన ఫార్ములా నెంబర్ ఆఫ్ రౌండ్స్ అంటే n-1 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎన్ని రౌండ్స్ రావాలి, n అంటే నెంబర్ ఆఫ్ మ్యాచెస్ కాబట్టి నెంబర్ ఆఫ్ టీమ్స్ కాబట్టి 6-1 అంటే 5 రౌండ్స్లో మ్యాచ్ అనేది జరగాలి. చూద్దాం ఇప్పుడు 5 రౌండ్స్లో మ్యాచ్ అనేది జరగదా లేదా అనేసి. నేను ఈ సరి సంఖ్య వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పాను, 1వ నెంబర్ టీంని అక్కడ కాన్స్టెంట్గా ఉంచాలి. చూడండి ఇప్పుడు 1ని కాన్స్టెంట్గా ఉంచుతున్నాను. 1, 2, 3, 4, 5, 6 ఇదేది రౌండ్ నెంబర్ 1. రౌండ్ నెంబర్ 2 ఇప్పుడు దీంట్లో 1ని కాన్స్టెంట్గా ఉంచుతాము. ఈ 6 ఉంది కదా, ఈ 6 ఈ ప్లేస్లోకి వస్తుంది, ఈ 2 ఈ ప్లేస్లోకి వెళ్తుంది, ఈ 3 ఈ ప్లేస్లోకి వెళ్తుంది, ఈ 4 ఈ ప్లేస్లోకి వెళ్తుంది, 5 ఈ ప్లేస్లోకి వెళ్తుంది. ఇట్లా ఈ విధంగా తిప్పడాన్ని ఏ విధంగా తిప్పుతుంది, మన క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతున్నాం. మనకి గడియారంలో ముళ్ళు ఏ విధంగా తిరుగుతుందో క్లాక్ వైజ్ ఆ విధంగా తిప్పుతున్నాం. ఇంత ముందుగా ఇక్కడ ఈ ప్లేస్ ఏముంది, ఇది ఏముంది 6 ఉంది కాబట్టి 6ని ఈ ప్లేస్కి తీసుకొచ్చాము. ఇక్కడ ఏముంది, ఇప్పుడు 6 ఇక్కడికి వచ్చేసింది కాబట్టి ఈ 2 ఈ ప్లేస్కి రావాలి, 2 వచ్చేసింది. ఇక్కడున్న 3 ఈ ప్లేస్కి వెళ్ళాలి, 3. ఇక్కడున్న 4 ఈ ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి 4, 5. నెక్స్ట్ రౌండ్ నెంబర్ 3. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఈ 5 ఈ ప్లేస్కి వస్తుంది. మనకు 1 ఏమో కాన్స్టెంట్గా ఉంటుంది అన్నింటిలో కాబట్టి ఈ 5 ఇక్కడికి వచ్చేస్తుంది కాబట్టి 5, ఇక్కడ 4 కిందకి వస్తుంది, 6, ఇక్కడ 2 ఈ పక్క పోతుంది, 2, 3 పైకి వెళ్తుంది, 3, 4. నెక్స్ట్ రౌండ్ నెంబర్ 4. ఇప్పుడు ఈ 4 ఈ ప్లేస్కి వస్తుంది కాబట్టి 1 ఎలాగో కాన్స్టెంట్ కాబట్టి 1, ఈ 4 ఈ ప్లేస్కి వస్తుంది కాబట్టి 4, 5, 6, మళ్ళీ 1 అడ ఉంది కాబట్టి 6 తర్వాత ఏది ఉంది, ఇక్కడ 2 ఉంది, 2 ముందు 3 ఉంది కాబట్టి ఈ విధంగా చేస్తాం. ఇప్పుడు రౌండ్ నెంబర్ 5 లాస్ట్ రౌండ్, ఎందుకు 5 రౌండ్స్ అన్నాం కాబట్టి రౌండ్ నెంబర్ 5లో ఎలాగో 1 కాన్స్టెంట్ కాబట్టి ఈ 3 ఇక్కడికి వస్తుంది,
అంటే 3 ఈ 4 ఈ ప్లేస్కి వెళ్తుంది, 4 ఈ 5 ఈ ప్లేస్కి వస్తుంది, 5 ఈ 6 ఈ ప్లేస్కి వస్తుంది, 6 ఈ 2 ఈ ప్లేస్కి వస్తుంది. ఇది రౌండ్ నెంబర్ 5. మళ్ళీ కనుక చేసినట్లయితే ఇప్పుడు 6 ఈ ప్లేస్కి రావాలి. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా రౌండ్ నెంబర్